నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ యువత వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు అని చెప్పేసని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోని చూస్తే హ్యాండ్ తప్ప వేరే ఏమి ఇవ్వాలో అర్థం కాక ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపారు, మొగ్గు చూపుతున్నారని కూడా అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో వారి విశ్లేషణ పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. ఏపీ యువత జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు అని అంటున్నారు. అంటే వైసీపీ మేనిఫెస్టో చూస్తున్నట్లయితే సంక్షేమాలకి వాటికి ఉచితాలకి పెద్దపీట వేశారు తప్ప ఉపాధికి గాని లేకపోతే ఉద్యోగాలకు గాని ఎక్కడ పెద్దపీట వేయలేదు. నిరుద్యోగులు గాని నిలిచేలాగే ఉంది తప్ప బాగుపడేలాగా అభివృద్ధి చెందేలాగా లేదు. కాబట్టి అటు టీడీపీ వైపు టీడీపీ మేనిఫెస్టో వైపు మొగ్గు చూపుతున్నారు ఏపీ యువత అంటున్నారు. వీటిలో వాస్తవం ఎంత ఉంది? మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మా మొదట ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకు సౌజన్య గారు మీకు నా నమస్కారాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, వయసులో ఉన్నవాడు, ఈసారి వస్తే మా జీవితాలు బాగుపడతాయని జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో యువత నమ్మి పెద్ద ఎత్తున ఓట్లేశారు. యువత నమ్మి ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఆయన జీవితంలో ఊహించిన సీట్లు ఇచ్చారు. సో ఈయన ఏం చేశాడంటే గెలిచిన తర్వాత నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అన్నాడు కానీ నా రైతు, నా యువత అని ఎప్పుడు అన్నాడు. ఆయన అన్న కూడా ఎందుకంటే వాళ్ళకి పెద్దపీట వేస్తానని చెప్పిన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ కింద కత్తిపేట వేశారు. ఇది ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో యువతగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఇంచుమించు 4,30,000 మందికి 3,000 రూపాయలు పింఛన్లు ఇచ్చాం. బాబు గారు ఆయనలో పూర్తి స్థాయిలో 39,459 పరిశ్రమలు వచ్చాయి రాష్ట్రం. దీని ద్వారా 60,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇవి కాకుండా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళకి 63,000 ఉద్యోగాలు వచ్చాయి. టోటల్ గా 1,50,000 పైచీలకు, గవర్నమెంట్ లో ఒక 25,000 అంటే దాదాపు 2 లక్షల పైచీలకు అటు ఇటుగా ఉద్యోగాలు మేము భర్తీ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఫస్ట్ డిఎస్సి ఇస్తానన్నాడు. తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ కార్డు రిలీజ్ చేస్తానన్నాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు. ఎందుకంటే రాష్ట్రంలో చనిపోయి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి 1,40,000 పోస్టులను మేము ఫిలప్ చేస్తాం. అంటే కారుణ్య మరణాల ద్వారా వచ్చింది. ఇది కాకుండా ఖాళీగా 2,40,000 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా గవర్నమెంట్ పోస్టులు. దాదాపు 3,40,000 పోస్టులు నేను కంప్లీట్ వస్తానని చెప్పి యువత నమ్మారు. నమ్మి నోట్లు వేశారు. అది 2019లో 4.1% నిరుద్యోగం ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు అది 8.6% పెరిగింది. ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఏమీ చేయలేదు. పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి పెట్టారు. యువకులందరినీ డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి, గంజాయికి అలవాటు చేసి ఉద్యోగాలు మీకు ఏమి చదువుకున్న రావు, స్కిల్ డెవలప్మెంట్ పూర్తిగా ఎత్తేసి దాని మీద కేసులు పెట్టి విధ్వంసం చేశారు. ఇక్కడ మీరు బాగా గమనించింది ఏంటంటే 2019 వరకు 4.1% ఉన్న నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి 8.6% అయింది. లెక్క నేను చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేసారంట. 2 లక్షల చిల్లర పైచలకు 2 లక్షల మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు చెప్తున్నారు. అంటే గ్రామ సచివాలయాలని, వాలంటీర్లని. మరి ఆయన చెప్పిన మాట 21,570 మంది అంటే 21,570 మంది 2019 నుంచి 2024 వరకు యువత ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ఇదెంత ప్రమాదం? ఇది కాకుండా ఈయన చదువులు ఏ విధంగా ఉన్నాయంటే 29 రాష్ట్రాల్లో లీస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. 56.1%. ఎంత దారుణమ్మా! చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, యువతకు డిఎస్సి లేదు, ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం యువకుల్ని డ్రగ్స్ కి, డ్రమ్స్ కి అనవసరంగా మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నానికి కారణమయ్యాడు. ఈరోజు చూడండి, బెంగళూరులో మా ఫ్రెండ్స్ పిల్లలు మేము యూఎస్ వెళ్తున్నాం, పలానా ఉద్యోగం చేయాలని చెప్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లలు మనం ఎక్కడ పోవాలి? బీటెక్, బిఏ, బీకామ్, బిఎస్సీ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్, బీటెక్ చదివిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లో సెక్యూరిటీ గార్డులుగా, సిగ్గు జొమాటోలో పనిచేస్తా, ఏదో అధికార పక్షంలో పట్టుకొని ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వీళ్ళ జీవితాలకి వాళ్ళ జీవితాలకి పోల్చుకున్నారు. ఓహో, మనం ఈ రాష్ట్రం నుండి చాలా పెద్ద తప్పు చేశాము, పక్క రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతున్నారు, మన జీవితాలు ఏమో నాశనం అయిపోతున్నాయని చెప్పి బాధపడేదే కాకుండా ఉద్యోగాలు లేక, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి జీతాలు లేక పూర్తిగా నిరుద్యోగం పెరిగిపోవడంతో యువతంతా ఒకసారి సమన్వయం అంటే వాళ్ళకి ఏమంటారు దాన్ని ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎట్లా అంటే నాకు తెలిసిన మా మిత్రుడు కుమార్ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో అబ్బాయి బీటెక్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కంపెనీలు. ఉద్యోగం ఇవ్వండి అయ్యా మా అబ్బాయికి, అమ్మాయిని ఇవ్వండి అని పెత్తనానికి పోయాడు. ఒక 6 నెలలు తిరుగుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో అబ్బాయికి అమ్మాయిని ఇవ్వని చెప్పేసి
ఏమయ్యా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు, భయం వేస్తుంది మాకే అంటే, ఏం చేసేది మీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉన్న యువకులకి డ్రగ్స్ మద్యం అలవాటు చేస్తున్నాడు, అక్కడ ఉపయోగకరమైన ఆదాయ వనరులు లేవు, పైగా మీ భూములకు రేట్లు రావు, మీకు ఆస్తులు అప్పులు పాలైపోయినారు, మీ రాష్ట్రంలో మా అమ్మాయిని ఇస్తే మీ అప్పులు మేము కూడా మొయ్యాలి అని తెలంగాణ అమ్మాయి మాట్లాడితే వాళ్ళు ఎంత దూరం ఆలోచిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువతకు పెళ్లి కావడం లేదన్న విషయాన్ని ట్యాగ్లైన్ అయిపోయింది. ఇంత దుర్మార్గంగా యువతని దారుణంగా మోసం చేస్తే మళ్ళీ యువత ఏం కావాలి? ఇప్పుడు నేటి యువకులే రేపటి పౌరులు అని చెప్పి యువకులు బలంగా ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్త మాటలన్నింటి ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలంతా కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అవహేళనకు గురయ్యి ఇతర రాష్ట్రాల్లో మనం హేళన చేస్తున్నారంటే యువకులు ఒకసారిగా ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇచ్చింది హ్యాండ్ కాదమ్మా, జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇచ్చారు. ఆ జలక్ ఏ స్థాయిలో ఉంటుందంటే షాక్ ఇచ్చి ఉలిక్కి పడే పరిస్థితిలో ఓట్లేశారు. మీరు నేను గమనించాను. కొత్తగా ఓటింగ్ ఈ సంవత్సరం 2024 12 లక్షల మంది 18+ వయసు దాటిన వాళ్ళు కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు. నేను మధ్యాహ్నం నుంచి యువకులు పెద్ద ఎత్తున చూశాను. కొత్త వాళ్ళంతా ఫస్ట్ టైం ఓటింగ్ వేస్తారు. అంటే వాళ్ళ అర్థం ఉద్దేశం ఏంటంటే మాకు ఈ జీవితాలు నాశనం చేసే జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, హలో ఏపీ బై బై వైసీపీ అనే సిచ్యువేషన్ లో యువత అంతా ఒకసారిగా మేలుకొని జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇచ్చారు. ఈ జలక్కి ఆయన లండన్ చూస్తాడా, లండన్కి వెళ్ళిపోతాడా చూడాలి, వెయిట్ చేసి చూడాలి. పూర్తి స్థాయిలో యువకుల జీవితాలు కాలు రాసిన ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆహ్వానించట్లేదు, సంతోషంగా లేరు, ఉద్యోగాలు లేవు, పెళ్లిళ్ళు లేవు, పూర్తిగా ఉపాధి అవకాశాలు. గతంలో చదువుకున్న వాళ్ళకి సెమీ స్కేల్స్ కింద చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు లోన్లు ఇచ్చాడు, అవి ఊడిచేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదు, కుటీర పరిశ్రమకు సబ్సిడీ లోన్లు లేవు. వాళ్ళకి కళా వృత్తుల్లో కానీ లేదంటే కళాంకార వృత్తుల్లో కానీ ఎవరైనా కొత్త కొత్త వస్తువులు కనబెడితే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేవాడు. ఆ ప్లాట్ఫామ్ లో వాళ్ళని ఇంటర్నేషనల్ తీసుకెళ్లి మార్కెటింగ్ చేయించేవాడు. దాన్ని సెట్విన్ అనేవాడు, సెట్విన్ సంస్థ ఉండేది, అది లేదు. ఈ సంస్థలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు లాక్ చేసి పడేసి. సో ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక, పెళ్లిళ్ళు కాక నరకం అనిపిస్తున్న యువకులు ఆలోచనలు పడ్డారమ్మా. జనరేషన్ టు జనరేషన్ చాలా మార్పు ఉంటది. ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా బాగా ఆలోచిస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నా జీవితానికి, నా కుటుంబానికి, నా భవిష్యత్తుకి మార్గం ఏంటని ఆలోచించుకునేటప్పుడు చదువుకున్నారు కదా, మా బీటెక్ బీకామ్ చదువుకున్న పిల్లలకి విజ్ఞానం ఉంటుంది కదా. సెలవులో చూసుకుంటా ఉంటే ఏ రాష్ట్రం ముందుంది, ఏ రాష్ట్రం వెనకాల చూసుకుంటున్నారు. ఎక్కడ ఎవరెవరో పక్క రాష్ట్రాల్లో పిల్లలంతా మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు, మా అమ్మాయి లండన్ వెళ్ళారు, మా అక్క ఆస్ట్రేలియా అంటే మేము ఏడేమన్నా గల్లీలో మీరేమన్నా బాధపడుతున్నామే అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అందువల్ల కసిగా వెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటేసి వ్యతిరేకంగా ఓటేసి జలకిస్తున్నారమ్మా. ఇది ఒక పెద్ద గుణపాఠం. యువకుల మేల్కొల్పు అనేది స్పష్టంగా అవుతా ఉంది. కొంతమంది యువకులు పుట్టుకతో ఉన్నారు, కొంతమంది పావన నవజీవన బృందావన నిర్మాతలు అవుతారన్న విషయానికి ఆంధ్ర రాష్ట్ర నిదర్శనంగా అవుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. అవునండి. సో వైసీపీ మేనిఫెస్టో అయితే ఏపీ యువతకి నిరాశపరిచిందని అంటూ ఉన్నారు చాలా మంది. అండ్ సంక్షేమానికి అలాగే ఆళ్ళు ఉచితాలకి ఎక్కువగా వాళ్ళు పెద్దపీట వేయడంతో స్కీమ్స్‌కి పెద్దపీట వేసినటువంటి టీడీపీకే ఎక్కువ మొగ్గు చూపారు. సో అందుకని ఆల్మోస్ట్ ఓటింగ్ శాతం కూడా ఎప్పుడూ రానటువంటి విధంగా మెజారిటీలో రావడం జరిగింది. అదే మెజారిటీ కూటమికి కూడా వస్తుందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. సో చూద్దామండి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసని ఏపీ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.